అడవుల్లో ఉండాల్సిన ప్రమాదం ఇప్పుడు మన ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకుంటోంది. రాత్రి వేళ వినిపించే చిన్న గుసగుస శబ్దం ఇక సాధారణం కాదు. అది ఆకలితో ఉన్న ఒక జీవి సంకేతం. ఇది మనమే సృష్టించిన ఆకలి. ఇప్పటికే శాస్త్రవేత్తలు ఒక భయానక మార్పును గమనించారు. అడవుల్లో నివసించే దోమలు ఇప్పుడు జంతువులను వదిలేసి మనుషుల రక్తానికే మొగ్గు చూపుతున్నాయి. కారణం దోమలకు మన బ్లడ్ ఏదో నచ్చిందని కాదు, మనమే అడవులను మార్చేశాం కాబట్టి. ఒకసారి మనిషి రక్తం డిఫాల్ట్ ఆహారంగా మారితే వ్యాధులు వేగంగా వ్యాప్తిస్తాయి. డెంగ్యూ, జికా, చికెన్ గున్యా లాంటి వైరస్లు అడవుల నుంచి నగరాల వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణిస్తాయి. ఇంతకీ దోమలు మనుషుల రక్తాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాయి? సైంటిస్టులు ఏం చెప్తున్నారు? దోమల్లో మొదలైన ఈ మార్పును శాస్త్రవేత్తలు ల్యాబ్ డేటాతో నిరూపించారు. బ్రెజిల్లోని అట్లాంటిక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన తాజా పరిశోధన ఈ విషయాన్ని బయటపెట్టింది. ఒకప్పుడు తీర ప్రాంతాల వెంట విస్తరించి ఉన్న ఈ అడవుల్లో ఇప్పుడు 3వ వంతు మాత్రమే మిగిలింది. మిగతా ప్రాంతాలన్నీ నగరాలుగా, రోడ్లుగా మారిపోయాయి. అదే సమయంలో అక్కడి జీవ వ్యవస్థ పూర్తిగా తలకిందులైంది. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు 2 అటవీ ప్రాంతాల్లో లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేసి దోమలను సేకరించారు. మొత్తం 1700కి పైగా దోమలు ఇందులో చిక్కాయి. ఇవి 52 రకాల జాతులకు చెందినవి. రక్తం తాగి ఉన్న ఆడదోమల నుంచి శాస్త్రవేత్తలు DNA నమూనాలు తీసుకున్నారు. ఏ రక్తం ఏ జీవికి చెందిందో తెలుసుకునేందుకు బయోలాజికల్ బార్కోడ్ టెక్నాలజీ ఉపయోగించారు. 145 దోమల్లో రక్తపు అవశేషాలు కనిపించాయి. వాటిలో కేవలం 24 దోమల రక్త మూలాన్ని స్పష్టంగా గుర్తించగలిగారు. ఆ 24లో 18 దోమలు మనుషుల రక్తాన్నే తాగినట్లు తేలింది. మిగతావి పక్షులు, ఎలుకలు, కుక్క జాతులకు చెందిన జంతువుల రక్తం తాగాయి. కొన్ని దోమలు ఒకేసారి మనిషి రక్తం, జంతు రక్తం రెండింటినీ తాగినట్లు కూడా బయటపడింది. ఇది దోమల టేస్ట్లో వచ్చిన మార్పు కాదు, ఇది అవకాశాల్లో వచ్చిన మార్పు. అడవుల్లో జంతువులు తగ్గిపోతే దోమలకు అందుబాటులో ఉండేది మనిషే. మన ఇళ్ళు, మన కాలనీలు, మన చెత్త నీళ్లు, మన పరిసరాలే ఇప్పుడు దోమలకి కొత్త అడవులు. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతోంది. అడవుల్లో ఉండే వైరస్లు ఒకప్పుడు అడవులకే పరిమితమయ్యేవి. ఇప్పుడు అవి మన శరీరాల్లోకి ప్రవేశించడానికి దోమలే వాహనాలుగా మారుతున్నాయి. ఎల్లో ఫీవర్, డెంగ్యూ, జికా, చికెన్ గున్యా లాంటి వైరస్లు ఇదే మార్గంలో వ్యాపిస్తున్నాయి. ఒక దోమ అడవిలో వైరస్ మోసుకొచ్చి పట్టణంలో మనిషిని కుడితే అడవి వైరస్ నగర వైరస్గా మారిపోతుంది. ఇది బ్రెజిల్కే పరిమితం కాదు, భారత్లో కూడా ఇదే ప్యాటర్న్ కనిపిస్తోంది. గత దశాబ్దంలో భారత్లో డెంగ్యూ కేసులు 4 రెట్లు పెరిగాయి. 2023లో అధికారికంగా నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య 3 లక్షలకి పైమాటే. అనధికార లెక్కలు దీన్ని ఇంకా ఎక్కువగా చూపిస్తున్నాయి. నగరాల అంచుల్లో, అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పర్యావరణం దెబ్బతింటే వ్యాధులు తమ మార్గాన్ని మార్చుకుంటాయి. అడవులను నరికితే దోమలు కొత్త ఆహారం వెతుక్కుంటాయి. మనిషే ఆహారంగా మారినప్పుడు వ్యాధుల రూట్ మొత్తం మారిపోతుంది. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఒక హెచ్చరికగా చూస్తున్నారు. నిజానికి దోమలను నిందించడం సులువు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు విలన్ దోమ కాదు, అడవులను తగ్గించిన మనమే. జీవ వ్యవస్థను చెడగొట్టిన మనుషులే. ఒకసారి ప్రకృతి సమతుల్యత కూలితే దాని ధరను మన శరీరాలే చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని మర్చిపోద్దండి.